బుక్ మై షోలో మనశంకర్ వరప్రసాద్ సినిమా సరికొత్త రికార్డ్ని క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు రీజనల్గా ఉన్నటువంటి రికార్డ్స్ని మొత్తాన్ని కూడా బ్రేక్ చేసేసి కొత్త రికార్డ్స్ని అన్ని సైడ్స్ నుంచి కూడా ఈ సినిమా క్రియేట్ చేస్తుంది. సో మరి ఈ సినిమాకి ముఖ్యంగా చిరంజీవి గారికి ఉన్నటువంటి క్రేజ్ ఏంటనేది మరొకసారి నిరూపితం అవుతుంది అంటూ మెగాస్టార్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా గర్వంగా ఈ మాట చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్స్ వచ్చినప్పుడు చాలా మంది కూడా ట్రోలింగ్ చేశారు మన చిరంజీవి గారిని. అంటే ఈయనకి ఇలాంటి సినిమాలు అవసరమా, ఈ ఏజ్లో కూడా ఇలాంటి సినిమాలు ఏంటి, ఈ సాంగ్స్ ఏంటి, ఆ లుక్స్ ఏంటి, ఈ విధంగా ఇంత యంగ్గా ఉన్నారా ఆయన, ఇట్లా రకరకాలుగా ట్రోల్ చేశారు. సో ఎవరైతే ట్రోల్ చేసి నెగిటివ్గా మాట్లాడారో వాళ్ళే ఈ సినిమా గురించి గొప్పగా చెప్పుకొని లేకపోతే మూతి మీద వేలేసుకునే విధంగా సినిమా విజయం అనేది ఒక చెంపపెట్టులాగా అందరికీ కూడా సమాధానం చెప్తుంది. సో మరి ఈ సినిమా స్టార్టింగ్ నుంచి కూడా రిలీజ్ అయినటువంటి ఆ ఫస్ట్ డేనే గంటకి సుమారుగా 1,40,000 1,20,000 టికెట్స్ అమ్ముడుపోయాయి. సో ఇప్పుడు వరల్డ్ వైడ్గా చూసుకుంటే స్టిల్ ఇప్పటి వరకు 350 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి రీజనల్గా ఉన్నటువంటి రికార్డ్స్ని మొత్తాన్ని కూడా బ్రేక్ చేసేసి సరికొత్త రికార్డ్ని ఈ సినిమా క్రియేట్ చేసింది. ఈ రికార్డ్ని ఎవరు బ్రేక్ చేస్తారు అని చెప్పేసి అందరూ కూడా ఫుల్ కన్ఫ్యూజన్లో ఒక చర్చ అనేది నడుస్తూ ఉందన్నమాట. సో మరి బుక్ మై షోలో క్రియేట్ చేసినటువంటి ఆ రికార్డు ఏంటి అంటే ఇప్పటి వరకు 3.6 మిలియన్స్కి పైగా టికెట్స్ అనేవి అమ్ముడుపోయాయి. సో మరి ఈ రికార్డ్ అనేది ఖచ్చితంగా చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో అందరూ కూడా రీజనల్గా వచ్చినటువంటి హిట్స్లలో లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చినటువంటి సంక్రాంతికి వస్తున్నాం సినిమా అని అనుకున్నారు. సో ఇప్పటివరకు అయితే అదే ఉండింది. కానీ ఇప్పుడు చిరంజీవి గారు ఈ సినిమాతోని మాత్రం ఆ సినిమా యొక్క రికార్డ్స్ని కూడా బ్రేక్ చేసి సరికొత్త రికార్డ్స్ అనేవి క్రియేట్ చేశారనమాట. చిరంజీవి గారు అంటే రికార్డ్స్ ఏం కొత్త కాదండి. సో మరి ఆయనకు పాత రోజుల నుంచి కూడా మనకు తెలుసు, చాలా మంది కూడా ఇప్పుడు చెప్తూ ఉన్నారు ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా. ఒకప్పుడు చిరంజీవి గారి సినిమాలు చూడాలి అనుకుంటే ఒక యుద్ధమే చేసేవాళ్ళము, ఒక టికెట్ కొనాలనుకుంటే చొక్కా చినకుండా బయటికి వచ్చే వాళ్ళం కాదు. అలాంటి రోజులు మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం మేము అని చెప్పేసి అప్పట్లో బండ్లు కట్టుకొని ఫ్యామిలీ అంతా కూడా కలిసి చిరంజీవి గారి సినిమాలు చూసేవాళ్ళు అని చెప్పేసి చెప్పుకోవడమే కానీ మనం చూసింది లేదు. కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే కార్లు కట్టుకొని పెద్ద బండ్లు కట్టుకొని మరి చిరంజీవి గారి సినిమా చూడడానికి ఫ్యామిలీ అంతా కూడా మళ్ళీ సినిమాని చూస్తూ ఉన్నారంటే మరి ఈ సినిమా ఎంత మంచి మార్క్ని క్రియేట్ చేసింది అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ని ఎంత బాగా ఆకట్టుకుంది ఈ సినిమా అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇప్పుడు స్టిల్ ఇప్పటికి కూడా నార్మల్గా ఎంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి యంగ్ హీరోలు అయినప్పటికీ కూడా సెకండ్ వీక్ వచ్చిందంటే కొంచెం జోర్ అనేది తగ్గుతూ ఉంటుంది, కొంచెం స్లో అనేది ఉంటుందన్నమాట. కానీ చిరంజీవి గారి ఈ సినిమా మాత్రం 2వ వారం కాదు 3వ వారం వచ్చినప్పటికీ కూడా సుమారుగా గంటకి 9 నుంచి 10,000 టికెట్లు అమ్ముడుపోతున్నాయంటే మరి ఫ్యామిలీ ఆడియన్స్ ప్రేక్షకులు ఈ సినిమాని ఎంత ఓన్ చేసుకొని మరి చూస్తున్నారు, ఎంత బాగా కనెక్ట్ అవుతున్నారు అర్థం చేసుకోవచ్చు. సో ఇదే విధంగా లాంగ్ రన్లో ఇంకా 400 కోట్లు గ్రాస్ వసూలు చేసినా కూడా ఆశ్చర్యం అక్కర్లేదు అని చెప్పేసి అయితే ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. సో ఖచ్చితంగా చిరంజీవి గారి కెరీర్లోనే ఒక మంచి గుర్తుండిపోయే సినిమాగా ఈ సినిమా అనేది ఉంటుందని చెప్పేసి చాలామంది ఫ్యాన్స్ అయితే ఎంతో హ్యాపీగా ఈ విషయాన్ని షేర్ చేసుకుంటూ ఉన్నారు.